హాయ్ హలో వెల్కమ్ టు పండుట ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సమ్మర్ డ్రింక్ ఏంటంటే కుకుంబర్ జ్యూస్ అండి. అదే కీరా దోశ అంటారు కదా, దాని జ్యూస్ అండి. ఈరోజు ఆ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కీరా దోశ అని చెప్పేసి మీరు బాగోదు అనుకోక్కర్లేదండి, చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుగా అయితే కీరా దోసని పీల్ అయితే తీసేసుకొని ఇలా చక్రాల కింద అయితే కోసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని నేను ఇక్కడైతే ఒకటే తీసుకున్నానండి కీరా దోశ. మీకు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తగ్గట్టుగా తీసుకోండి. ఎక్కువ మంది ఉంటే రెండో మూడో తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మేమిద్దరమే కాబట్టి రెండే తీసుకున్నాను. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం యాడ్ చేయాలండి. అల్లం వల్ల ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇందులోకి షుగర్ కూడా యాడ్ చేద్దాము. షుగర్ ఎన్ని స్పూన్లు యాడ్ చేయాలంటే ఒక 5-6 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తే మనకి సరిపోతుందండి. మీరు షుగర్ ప్లేస్లో మీరు తేనె వేసుకోవచ్చండి. తేనె అయితే ఇంకా హెల్దీ కదా, ఇలా వేసుకుని చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఈ జ్యూస్లోకి మరింత టేస్ట్ కావాలి అనుకుంటే ఇందులో నిమ్మరసం ఒక చెక్క అనేది పిండేయాలండి. ఇలా పిండడం అల్లం, నిమ్మకాయ, అలాగే కొద్దిగా పంచదార, కీరా దోశ ఉంటే మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. కొద్దిగా పోసుకుంటూ ఆడుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవడమేనండి. జ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ఈ టేస్ట్ ఎందుకు వచ్చిందంటే అల్లం వల్ల, నిమ్మకాయ వల్ల వచ్చిందండి. ఈ రెండు మటుకి స్కిప్ చేయొద్దు, ఈ కంపల్సరిగా వేసుకోండి. చాలా బాగుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. ఈ ఎండాకాలంలో నేను చాలా రెసిపీస్ చేశానండి, జ్యూస్ రెసిపీస్. అవి కూడా చూడండి, చూసి అవి కూడా ట్రై చేయండి. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్.